హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ప్రజెంట్ అయితే నేను పల్లం గ్రామంలో ఉన్నా. ఈ పల్లం గ్రామం వచ్చి అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాటన్కొన మండలంలో ఉంది. ఇక్కడ ఎటు చూసినా మడాడులే, అంటే ఎటు చూసినా వాటరే, ఎటు చూసినా సముద్రమే. అబ్బా, ఈ సముద్రం మధ్యలో చిన్న విలేజ్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అంతా ఎటు చూసినా వాటరే, సముద్ర వాటరే. ఆ వాటర్ పక్కన అంటే హౌసెస్ కట్టుకున్నారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి హౌసెస్ అయితే, చిన్న చిన్న గుడిసెలు. ఈ గుడిసెల్లో ఎలా ఉంటున్నారో తెలియదు కానీ నాకైతే చాలా కష్టం మనం అయితే ఉండడం. రియల్గా అయితే వీళ్ళైతే డిఫరెంట్గా ఉన్నారు. కల్చర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, చూద్దాం అయితే ముందు ఎలా ఉంటుంది ఇంకా లొకేషన్ అయితే. ఇక్కడ అయితే చూడండి, హౌసెస్ అయితే చిన్న దారి ఉంది. దారి మధ్యలోంచి చిన్న దారి అది. మొత్తం పక్కనే హౌసెస్ అయితే ఉన్నాయి. ముందుకెళ్దాం. ఇక్కడ చిన్న మార్కెట్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళైతే మార్కెట్ ఉంది ఇక్కడ. జస్ట్ ఒకసారి ఆగుతాను నేనైతే. ఈ పల్లం విలేజ్లో చిన్న మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ కారం కూడా అమ్ముతున్నారు. కారం అండి, ఉల్పు కూడా అమ్ముతారా? ఓకే అండి, ఓకే. మాకు కొత్తగా ఉంది ఇదంతా. ఇక్కడ మామిడికాయలు చిన్న దుకాణం ఉంది. అంటే కొత్తగా ఉంది సంత. మాదైతే సెకండేటిపల్లి, నరసాపురం దగ్గర. అవునండి. తీయమంటారా వద్దా? మాదైతే సెకండేటిపల్లి అండి. కొత్తగా ఉంది, సరదాగా చూద్దామని. ఇక్కడైతే మార్కెట్ చూడండి, మంచం పెట్టారు. మంచం మీద మామిడికాయలు పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి మీరైతే. ఇక మా అమ్మగారు ఏ అమ్ముతున్నారు ఇక్కడ. అవి మాది అమలాపురం అండి. వీడియో టీవీ ఇక్కడైతే చాలా జనం ఉన్నారు. చేపలు అయితే చూడండి. ఏమండి, ఓకే అండి. లేదా తక్కువ ఉందా చెప్తారా? ఈ మార్కెట్ గురించి మాట్లాడతారా? మాకు తెలియదుగా, చెప్తారా? అసలు ఏంటిది నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే ఇక్కడే అమ్మకుండా దూరం వెళ్ళరా మరి మీరు? ఓకే, మైక్ ఇస్తారు, మాట్లాడతారా? మేమండి చేపలు తీద్దాం. కట్ చేపలు అండి ఇవి. అక్కడ అది ఏంటో అమ్ముతున్నారండి, పొట్ట కింద ఉంది. కోడి మాసం. ఒకసారి చూద్దాం. కోడి మాసం అయితే ఇలా అమ్ముతున్నారు.
మా అమ్మగారు అయితే ఎండ్రీలు అమ్ముతున్నారు ఇక్కడైతే. చూసారా గొడిగేసుకుని మరి అమ్ముతున్నారు. అయితే పల్లం గ్రామంలో ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. మార్కెట్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇక్కడైతే చాలామంది అంటే తక్కువ జనం ఉన్నారు. తక్కువ జనమే ఇక్కడ చూడండి మీరైతే. ఇలా చాలామంది చేపలు అమ్ముతున్నారు. ఎండు చేపలు ఉన్నాయి, ఇంకా చాలా చేపలు అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఎండ్రాయిలు, హెడ్ చేపలు కొత్తగా ఉన్నాయి ఇవన్నీ. ఓకే, మీకైతే ఇటువంటి మార్కెట్ అయితే మీరు ఎప్పుడు చూసుండ్రు అయితే ఈ పల్లం. ఓకే అండి, ఓకే. ఈ మార్కెట్ అయితే నేనైతే ఇంతవరకు ఇలా చూడలేదు. అయితే కొత్తగా ఉంది నాకైతే. మీరు కూడా చూడండి అయితే, అందుకే చూపిస్తున్నాను అయితే. ఓకే అండి మామగారు, థ్యాంక్ యూ. చూసారా ఇక్కడ అయితే వంతెన కూడా ఉంది పైకి వెళ్ళడానికి. చూసారా ఇక్కడ వంతెన ఒకటి ఉంది. సెకండ్ వంతెన మాట పల్లం గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో వంతెన తగిలింది. ఈ వంతెన అయితే ఇలా చూడండి, మొత్తం స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూసారా ఈ పల్లం గ్రామం వచ్చి ఇక్కడ చిన్న వంతెన ఉంది. ఇది మళ్ళీ సెకండ్ వంతెన. ఇది ఎటు చూసినా మళ్ళీ గోదావరి, ఇదంతా సముద్రం అంట. ఈ సముద్రంలో మడ అడవులు ఎక్కువగా ఉన్నాయి. చిన్న వంతెన అయితే ఉంది ఇలాగా. ఈ వంతెన స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం ఈ హౌసెస్ అన్నీ సముద్రంలో ఉన్నాయి. మొత్తం అయితే గోదావరిలో ఉన్నాయి. ఇక్కడ చిన్న పడవ వెళ్తుంది. అది కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు దాంట్లో. చూసారా ఇది లొకేషన్ అయితే డిఫరెంట్గా ఉంది మొత్తం అయితేనే. రారా ఈ లొకేషన్ అయితే డిఫరెంట్గా ఉంది మొత్తం అయితేనే. యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మ సముద్రం ఉందంట కదా ఇక్కడ. ఓకే 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 అండి. కొత్తగా ఉంది ఇక్కడ, డిఫరెంట్ అయితే లొకేషన్ కూడా సూపర్గా ఉంది. పెడతానండి. ఇక్కడ ఒక పడవ వెళ్తుంది చూడండి మీరైతే. రే మెల్లిగా వెళ్ళండి రా. వీళ్ళు నన్ను చూసి ఇంకా ఫాస్ట్గా ఊగుతున్నారు. అక్కడ ఇంకో బోట్ వస్తుంది. చూసారా టైటానిక్లో పడవ వెళ్తుంది కదా, అలా ఉంది ఇదైతే వెళ్ళడం అయితే. చూడండి ఇక్కడ అయితే లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు భయం లేదు వాళ్ళకి. మొత్తం హౌసెస్ అన్నీ గోదావరి పక్కనే చేర్చున్నాయి మొత్తం అయితేనే. ఈ లొకేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం వాటర్ పక్కనే. నన్ను కూడా తీసుకెళ్తారా? కాదు, వారకొస్తే వస్తాను నేను. వస్తా వెళ్దామా? ఒకసారి రండి. మనం పల్లం గ్రామం వచ్చిన తర్వాత సెకండ్ అంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా అంటే అసలు చిన్న బేమాట ఇది. చూసారా ఇది? వస్తాను ఈ పక్కే ఇక్కడికి వచ్చాను. ఓకే, నన్ను అయితే బోట్ మీద అయితే వాళ్ళు తీసుకెళ్తారంట ఒకసారి. ఓకే సార్, వాళ్ళు కూడా వెళ్దాం అయితే మనం. చూసారా ఇది
పల్లం గ్రామం వచ్చిన తర్వాత సెకండ్ అంటే ఇంకో బ్రిడ్జ్ తగిలింది సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే. మొత్తం ఇక్కడ హౌస్ అయితే చూడండి, ఇక్కడైతే మొత్తం వాటర్లో ఉంది ఇదంతా. మొత్తం చూసారు ఈ సముద్రం గోదావరిలో ఉంది మొత్తం అంతా. పడవ ఎక్కుతున్నాను నేనైతే. ఇక్కడ కుర్రోళ్ళు కూడా పని చేస్తున్నారు కొంతమంది. ఏంట్రవి? ఎందుకు? అదే చేపలకా చెరువులకా? ఈ బ్రిడ్జ్ చూడండి, ఇది గోదావరిలో బ్రిడ్జ్ చిన్నది. అది ఎక్కడ తీసుకెళ్తారా మీరు ఇప్పుడు? ఏంటి మేత? ఏం మేత? ఎక్కడ ఉన్నాయి చేపలు పీతలు? చెరువుల్లోనా? ఓకే ఓకే అండి, ఓకే. ఓకే ఓకే ఓకే. నన్నైతే ఆ కుర్రాళ్ళు అయితే బోట్ మీద అలా తీసుకెళ్తారంట. వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్. పాపం చూసారు వీళ్ళు కష్టపడి ఏంటది మేత, ఏదో చెరువులకు సంబంధించిన మేత అంటది, బోట్లో తీసుకెళ్తారంట వీళ్ళని. చిన్న చిన్న కుర్రాళ్ళు ఉన్నారు వీళ్ళైతే. పడవ గురించి వెయిటింగ్. కొంతమంది ఫ్రెండ్స్ తగిలేరు ఇక్కడ, వాళ్ళైతే నన్ను బోట్ మీద సరదాగా తిప్పుతారన్నారు. ఆ పడవ గురించి వెయిటింగ్. ఆ పడవ ఎక్కుతా నేనైతే. అదిగో వచ్చేసారు మన వాళ్ళు. ఇదిగో పడవ వచ్చేసింది. నాకు భయం వేస్తున్నారు ఇదే. నాకైతే భయంగా ఉంది. కెప్టెన్ జాక్ స్పారో ఎలా రా? ఊగిసిలాడుతుందేం జౌండు. అయ్యో పోయి కెప్టెన్ జాక్ స్పారో తిండి. ఎలాగైతే పడవ ఎక్కేసాను నేనైతే. కెప్టెన్ జాక్ స్పారో వాడి కెప్టెన్. నన్ను అయితే పడవలో అలా సరదాగా తీసుకెళ్తున్నారు. ఎవరు తిస్తారా వీడియో? నువ్వు తిస్తావా? అందరూ ఉండొచ్చు తర్వాత. ఓకే, మనం అయితే ముందుకు అలా వెళ్దాం. వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం. మన అడవికి వెళ్దాం. మన ఇంత మనిషి అంటాడే.